హలో అండి, వెల్కమ్ టు లిషి డిజైనర్స్. మీరు ముందు వీడియోస్ చూసి చైన్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనము మీకు ఆల్రెడీ చైన్ స్టిచ్ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ సిల్క్ థ్రెడ్తో వేయడం వచ్చింది అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇది అయితే మనం సిల్క్ థ్రెడ్తోనే డబల్ లైన్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తానండి. మనం థ్రెడ్ ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నప్పుడు సింగిల్ లైన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్టిచ్ కోసం డబల్ లైన్ తీసుకుంటామండి. సో దానికోసం మనం ఇలా మనకి ఎంత లాంగ్ థ్రెడ్ కావాలి అనుకుంటే అంతవరకు వదిలేసుకొని చూడండి, ఇలా ఇక్కడైతే మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా డబల్ లైన్ కావాలి. చూడండి, డబల్ లైన్ మనం ఇలా డబల్ లైన్ కి ఇక్కడ నాట్ వేసుకుంటాము. చూడండి, ఇలా రెండు థ్రెడ్స్ కి కలిపి నాట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇవి రెండు కలిపి పట్టుకొని మనం చైన్ స్టిచ్ వేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చే స్టిచెస్ అన్నింటిలో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చూడండి వీడియో. 1-2 సార్లు చూసి మరి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మనం ఇది మొత్తం చైన్ స్టిచ్ లాగే అండి, కాకపోతే మనకు ఈ 2 థ్రెడ్స్ వస్తున్నాయా లేదా అనేది గమనించుకొని వేసుకోవాలండి. ఒకటే వస్తే మనకి లైన్ అనేది చాలా సన్నగా కనపడుతుంది. మీకు దానికి దీనికి డిఫరెన్స్ చూపించేందుకు నేను ముందు వేసిన లైన్స్ కూడా అలాగే పెట్టానండి. ఇప్పుడైతే ఇది చూపిస్తాను. బాటమ్ టు టాప్ మనం యాక్చువల్గా ఇది ముందు వేసిన చైన్ స్టిచెస్ లాగే అండి. సో టిప్ అనేది జాగ్రత్తగా చూసుకొని చూడండి. ఇప్పుడు రెండు వచ్చాయా లేదా అనేది థ్రెడ్స్ చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ బ్యాక్ తీసేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను బాటమ్ టు టాప్ వేస్తున్నాను. సో టిప్ అనేది నా వైపు ఉంది. పైకి తీసాను. ఇప్పుడు చూడండి, ఇందులో మీకు చూపిస్తాను. చూడండి, 2 థ్రెడ్స్ వచ్చాయి. సో ఇవి 2 థ్రెడ్స్ కలిపి మనం ఇప్పుడు స్టిచ్ వేయబోతున్నాము. ఇది కొంచెం దగ్గరగా ప్రాక్టీస్ చేస్తున్నాము. చూడండి, మీకు ఆల్రెడీ చైన్ స్టిచ్ వచ్చింది కదా, ముందు వేసిన విధంగా నార్మల్ థ్రెడ్తో ఇంకా సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసాం కదా నార్మల్గా స్టిచ్. ఇప్పుడు ఇది డబల్ లైన్తో వేస్తామండి. డబల్ లైన్ కొంచెం చిన్నగా వేయడం స్టార్ట్ చేద్దాము. చూడండి, టిప్ అనేది ఆపోజిట్లో ఉంది, కిందికి వెళ్ళింది. కింద నుండి పైకి తీసుకున్నప్పుడు జస్ట్ ఇలా చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది మీకు. ఆటోమేటిక్ గా ఇది ప్రాక్టీస్ చేయగానే అర్థమవుతుంది చైన్ స్టిచ్ సింగిల్ లైన్ వేసేందుకు డబల్ లైన్ వేసేందుకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇక్కడే మీకు అర్థమవుతుంది. చూడండి, చూడండి, ఇలా కొంచెం థిక్గా వస్తుందండి. ఇలా డబల్ లైన్ వేసుకోవటం వల్ల బాగా స్టిచ్ కనపడుతుంది. మనం ఏదైనా థ్రెడ్ ఒక వర్క్ లో యూజ్ చేయాలి అనుకుంటే, డిజైన్ లో ఏదైనా సరే మనకు ఇలా డబల్ లైన్ వేసుకోవటం వల్ల బాగా తెలుస్తుంది కలర్స్ ఏమేమి యూజ్ చేసాము అనేది. చూడండి, ఇలా ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి.
ఇంకా చిన్నగా వేస్తే కూడా మనకు ఈ స్టిచ్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకొంచెం చిన్నగా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, మనం ఇంకొంచెం దగ్గరగా స్టిచ్ వేసుకున్నాము. మీరు ఇది సింగిల్ లైన్తో ప్రాక్టీస్ చేస్తే డబల్ లైన్ ఈజీ అవుతుందండి. సింగిల్ లైన్తో కూడా ఇలా చిన్న చిన్నగా స్టిచ్ వేయటం నేర్చుకోండి. నేను మీకు దూరంగా వేయటం చెప్పాను కదా, ఫస్ట్ మీకు స్టార్టింగ్ కాబట్టి దూరం దూరం వేయటం చెప్పాను. మీరు కొంచెం ప్రాక్టీస్ అవ్వగానే ఇలా చిన్నగా దగ్గరగా వేయటం ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత మీకు ఇలా డబల్ లైన్ కూడా ఇలా నీట్గా వస్తుందండి. చూడండి, డబల్ లైన్ దగ్గరగా చైన్ స్టిచ్ అనేది వస్తుంది. చూడండి, ఇది ఎంత థిక్నెస్ ఉందో చూడండి. మనకి దీనికి సింగిల్ లైన్కి అప్పుడే తేడా కనిపిస్తుందండి. ఇది ఇలాగే మనము డౌన్ రావడం కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడే డౌన్ కూడా మనం ఆల్రెడీ చైన్ స్టిచ్ చూపించిన విధంగానే ఇలా మన వైపు ఉండాలి టిప్. చూడండి, ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ రావాలి. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మీద వస్తుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి, వస్తుంది ఈజీగానే. చూడండి, ఇంతే అండి, చాలా ఈజీ. ఈ డబల్ లైన్తో వేయటం మనకి ఈజీగా వచ్చింది అని అంటే మిగతా స్టిచ్చెస్ అన్నీ కూడా మీరు చాలా ఈజీగా చేసేయగలరు. మీరైతే ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఏమి రాదండి. సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈవెన్ 15 డేస్లో కూడా మొత్తం వర్క్ నేర్చుకోగలము. సో మీకైతే ఇది ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఫ్రంట్ ఎలా వస్తుందో చూసారు కదా. సో మనం చైన్ స్టిచ్ లాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి ఎలా వస్తుంది, డబల్ థ్రెడ్ ఎలా తీసుకోవాలి అనేది. చూడండి, బ్యాక్ సైడ్లో ఇలా రెండు మనం దగ్గరగా పట్టుకోవాలండి. పట్టుకొని రెండు మనం ఇలా నీడిల్ టిప్కి తగులుతుందా లేదా చూసుకొని పైకి లాగాలి, లేదంటే ఒక్కటే వస్తుందండి. అలా కాకుండా మనం ఇవి రెండు రావాలి అంటే జస్ట్ సపరేట్గా లేకుండా జస్ట్ అలా ఒకసారి అట్లా టర్న్ చేస్తే థ్రెడ్ అనేది విడిపోకుండా స్ప్లిట్ అవ్వకుండా వచ్చేస్తుందండి పైకి. చూడండి, ఇలా కింద కొంచెం ఇలా టర్న్ చేసి ఇలా తీయటం వల్ల మనకి రెండు థ్రెడ్స్, లేదంటే ఇలా సపరేట్ అయిపోతాయండి. సపరేట్ అయిపోయి ఒక పోగు మాత్రమే మనకి పైకి వస్తుంది. జస్ట్ మనం ఇలా టర్న్ చేసి కిందికి అనేసి చూడండి, ఇలా టర్న్ చేసుకుంటే మనకి థ్రెడ్ ఈజీగా పైకి వచ్చేస్తుంది. రెండు పొరలు డబల్ లైన్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల. మనం కొంచెం దూరం వరకు జస్ట్ ఇలా టర్న్ చేసి పెట్టుకుంటే చూడండి, ఇలా తిప్పడం వల్ల మనకి రెండు స్ప్లిట్ అవ్వకుండా కలిసిపోతాయి. సో మనకు అప్పుడు ఈజీగా పైకి వచ్చేస్తాయండి. ఒకటే రాకుండా రెండు థ్రెడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇది జస్ట్ ఒక చిన్న టిప్ అండి. ఇవి 2 థ్రెడ్స్ స్ప్లిట్ అయిపోకుండా మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇది అండి కింది పార్ట్లో. సో మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా మనకి సేమ్ అండి, మామూలు చైన్ స్టిచ్లో ఎలా చూసామో అలాగే ఉంటుంది. ఇంకా మీకు బ్యాక్ సైడ్ ఎలా తీసుకోవాలి డబల్ థ్రెడ్ అనేది మీకు బాగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ప్రాక్టీస్ అయితే బాగా చేయండి, చేస్తేనే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టిచ్చెస్ అనేవి కూడా చాలా ఈజీ అవుతాయి. సో ఇలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే జస్ట్ ఒక 15 డేస్లోనే మీరు వర్క్ మొత్తం స్టిచ్చెస్ కూడా నేర్చుకోగలరు, మీ బ్లౌజ్ మీరు స్టార్ట్ చేసుకోగలరు. సో ఇలా అయితే చూడండి, నార్మల్ బేసిక్ ఇది చైన్ స్టిచ్ వచ్చినా సరే మనం సింపుల్ ఎంబ్రాయిడరీ అనేది చేసేసుకోవచ్చు అండి. అన్ని మనం వర్క్స్ అన్నీ నేర్చుకోవాలనేది ఏం లేదు.
జస్ట్ నార్మల్ ఇవి చైన్ స్టిచ్తోనే మనం ఒక సింపుల్ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ చైన్ స్టిచ్ అనేది ఈజీగా క్లియర్గా నేర్చేసుకుంటే. సో అందుకే ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఇప్పటికైతే ఇదే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.